హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మీద నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చాలామంది అయితే స్ట్రగుల్ అవుతుంటారు. మీరు ఫ్రెషర్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ అయ్యి ఉండొచ్చు. సో ప్రాజెక్ట్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది నేనైతే క్లియర్‌గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే ఇంటర్వ్యూ ప్యానెల్ అడుగుతారు క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్. దెన్ మీరు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ప్రాపర్‌గా ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు కానీ ఈ క్వెషన్‌కి ఆన్సర్ కరెక్ట్‌గా, ప్రాపర్‌గా ఇవ్వకపోతే సో వెంటనే ఇంటర్వ్యూ ప్యానెల్ డిసైడ్ అవుతారు. ఇతనికి అసలు ఎక్స్‌పీరియన్స్ లేదని అనుకుంటారు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. సో చాలామందికైతే డౌట్ ఉండొచ్చు. ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషను ఫ్రెషర్స్‌కి అండ్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి సేమ్ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుందంటే సో మాక్సిమం అయితే సేమే ఉంటుందండి. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఏంటంటే ప్రీవియస్ కంపెనీ, ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయటం, సమ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్‌ప్లెయిన్ చేయటం అలాగా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మాక్సిమం అయితే సేమ్ ప్యాటర్న్, సేమ్ స్ట్రక్చర్‌లోనే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీరు ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్‌పీరియన్స్ పీపుల్ అయినా సరే. ఓకే. ఇంకా మనం మెయిన్ టాపిక్ డిస్కస్ చేసే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైమ్ గాని విజిట్ చేస్తుంటే సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఎప్పుడైతే న్యూ వీడియోని అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ ఫామ్‌లో ఇమ్మీడియేట్‌గా మీకు వస్తుంది. సో మన న్యూ వీడియోస్‌ని మిస్ కాకుండా చూడొచ్చు. సో ఇంకా మనం టైం వేస్ట్ చేసుకోకుండా మెయిన్ టాపిక్‌లోకి ఎంటర్ అవుదాము. సో మిమ్మల్ని క్వెషన్ ఇలాగ అడగొచ్చు ఇన్ డిఫరెంట్ వేస్‌లో. కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్? ఆర్ కెన్ యూ డిస్క్రైబ్ యువర్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్? ఇలాగా డిఫరెంట్ వేస్‌లో క్వెషన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేదాన్ని నేను స్టెప్ బై స్టెప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 ఫస్ట్ మీరు ఎలాగ స్టార్ట్ చేయాలంటే మీ ప్రాజెక్ట్ టైటిల్‌తో స్టార్ట్ చేయాలండి. ఓకే. అంటే ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? ఓకే. అది ఏ డొమైన్‌లో మీరు ప్రాజెక్ట్‌ని డెవలప్ చేశారు? ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే మీకు బ్యాంకింగ్ డొమైన్ ప్రాజెక్ట్ అయ్యుండొచ్చు, ఇన్సూరెన్స్ అయ్యుండొచ్చు, కామర్స్ ప్రాజెక్ట్ అయ్యుండొచ్చు, రిటైల్ డొమైన్స్ అయ్యుండొచ్చు. ఇలాగ డిఫరెంట్ డొమైన్స్‌లో అయితే మీకు ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో అందువల్ల మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో, ఏ డొమైన్ ప్రాజెక్ట్ అయితే చేస్తారో ఆ డొమైన్ నేమ్ కూడా మీరు స్పెసిఫై చేయాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ నేము అండ్ డొమైన్. ఓకే. సో ఇది స్టెప్ 1. స్టెప్ 2లో ఏం చెప్తారంటే ఆ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు? ఎలాంటి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి? ఓకే. ఆ ప్రాజెక్ట్ వల్ల ఏమి ఆ ప్రాజెక్ట్ వల్ల ఎండ్ యూజర్స్‌కి ఎలా హెల్ప్ అవుతుంది? సపోజ్ మీరు కామర్స్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారనుకోండి. సో మీ అందరికి తెలుసు కామర్స్ ప్రాజెక్ట్స్ ఎందుకు హెల్ప్ అవుతాయి ఎండ్ యూజర్స్‌కి అనేది. సో ఆన్‌లైన్‌లో ఏదైనా ప్రాడక్ట్‌ని సేల్ చేయడానికి అండ్ పర్చేజ్ చేయడానికి మనకి కామర్స్ ప్రాజెక్ట్స్ అనేది హెల్ప్ అవుతాయి. ఓకే. సిమిలర్ వే మరి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఎండ్ యూజర్స్‌కి ఎలాగా హెల్ప్ అవుతుంది? ఇది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో ఫైనల్‌గా చెప్పాలంటే ఆ ప్రాజెక్ట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పాలి. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే సో ప్రాజెక్ట్ అంటే డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంట్ చేయరండి. దాన్ని ఏం చేస్తారంటే బిగ్ ప్రాబ్లమ్‌ని స్మాల్ పీసెస్‌గా, స్మాల్ ప్రాబ్లమ్స్‌గా దాన్ని డివైడ్ చేస్తారు. సెపరేట్ చేస్తారు. ప్రాజెక్ట్ టర్మినాలజీ ఏమంటామంటే మాడ్యూల్స్ అంటాం. ఈ మాడ్యూల్స్‌గా సెపరేట్ చేసి ప్రాజెక్ట్‌ని అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఏం చెప్పాలంటే సో మా ప్రాజెక్ట్‌లో ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ మాడ్యూల్ ఈ పర్పస్ మీద, ఈ మాడ్యూల్ ఈ పర్పస్ మీద, ఈ మాడ్యూల్ ఈ పర్పస్ మీద అలాగా ఇండివిడ్యువల్ మాడ్యూల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ మీరు ఏ మాడ్యూల్‌లో ఇన్వాల్వ్ అయ్యారు? మీరు ఏ మాడ్యూల్‌ని క్రియేట్ చేశారు అండ్ ఇంప్లిమెంట్ చేశారు? అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. అలాగా మాడ్యూల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఏంటంటే మీరు మీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏ టూల్స్, ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారనేది కూడా చెప్పాలి. ఎలాంటి సాఫ్ట్‌వేర్స్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏ డేటాబేస్ టెక్నాలజీస్, ఏ సర్వర్ ఇచ్చేశారు. ఓకే. సో ఇలాంటివన్నీ మీరు ఏవైతే యూజ్ చేశారో ప్రాజెక్ట్‌లో టూల్స్, సాఫ్ట్‌వేర్స్, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ గాని అన్నీ కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. ఆ స్టెప్ తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్‌లో మీరేం చెప్పాలంటే మీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? మీ టీమ్ సైజ్ గురించి చెప్పాలి. ఇంతమంది టీమ్ సైజ్ ఉన్నాము. సో నెక్స్ట్ స్టెప్‌లో ఏం చెప్తారంటే మీరు ఇండివిడ్యువల్‌గా ఎలా కంట్రిబ్యూట్ అయ్యారు? ఓకే. మీ రోల్ ఏంటి? అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీరు ఏం చేశారు ఆ ప్రాజెక్ట్‌లో ఇండివిడ్యువల్‌గా? అది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. మీరు కనీసం 5-6 రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్‌లో ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇండివిడ్యువల్‌గా మీరు ఎలాంటి ఇష్యూస్‌ని, ఎలాంటి ఎర్రర్స్‌ని, ఎలాంటి బగ్స్‌ని, ఎలాంటి ఛాలెంజెస్‌ని మీరు ఫేస్ చేశారు?
మీరు ఫేస్ చేసిన తర్వాత వాటిని ఎలాగ రీజాల్వ్ చేయాలో కూడా చెప్పాలండి. సో నాట్ ఓన్లీ ఫేసింగ్ ద ఇష్యూస్, మీరు వాటిని ఎలాగ రీజాల్వ్ చేశారో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. అది ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌కి సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత డ్యూరేషన్ పట్టింది. ఓకే. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. సో ఇలాగా స్టెప్ బై స్టెప్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీరు ఫ్రెషర్ అయినా సరే ఆర్ ఎక్స్‌పీరియన్స్ ప్రొఫెషనల్ అయినా సరే. బట్ ఇక్కడ ఫ్రెషర్ కాకుండా ఎక్స్‌పీరియన్స్ ప్రొఫెషనల్ అయితే ఇంకొంచెం అడిషనల్ స్కిల్స్‌ని, అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్‌ని సో మీరు ఏదైతే వర్క్ చేసుంటారో, ఇంప్లిమెంట్ చేసుంటారో ప్రాజెక్ట్స్‌ను ఇంకొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీ, అడిషనల్ టూల్స్ అండ్ టెక్నాలజీస్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో ఎలాంటి డొమైన్స్‌ని హ్యాండిల్ చేశారు, ఎలాంటి డొమైన్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో, ఇవి కొన్ని యాడ్ చేయాల్సి వస్తది ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి. సో రిమైనింగ్ అంతా కూడా ఫ్రెషర్‌కి, ఎక్స్‌పీరియన్స్‌కి సేమే ఉంటుందండి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రాసెస్. కానీ కొన్ని నేను బోనస్ టిప్స్ అయితే చెప్తానండి. మీరు ఎప్పుడైతే ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తుంటారో మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పండి. అండ్ ఆ ఆన్సర్ కూడా షార్ట్ అండ్ క్లియర్‌గా ఉండాలి. మీరు ఎక్కువ టైం కూడా తీసుకోకూడదు ఈ ఎక్స్‌ప్లనేషన్ చేసే టైంలో. ఓన్లీ వితిన్ 5 మినిట్స్‌లో మీరు కంప్లీట్ చేస్తే చాలా బెస్ట్. దాన్ని డ్రాగ్ చేయకూడదు. ఓకే. సో ఇలాగ మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పండి. మీకు ఏదైతే అనవసరమైన టూల్స్ ఉంటాయో వాటిని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. ఓకే. ఎస్పెషల్లీ మీకు ఏదైనా నాలెడ్జ్ లేకపోతే ఏదైనా సాఫ్ట్‌వేర్ మీద, ఏదైనా టూల్స్ మీద వాటిని రెజ్యూమ్‌లో కూడా మెన్షన్ చేయకపోవడం బెస్ట్. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకైతే క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయిందనుకుంటున్నాను. ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి స్టెప్ బై స్టెప్‌గా అనేది. ఓకే. సో మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే. సో మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. ఇంకొక మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.